Good morning, all of you. Very good. So the today topic chemical shift. లాస్ట్ క్లాస్లో మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రాలో కెమికల్ షిఫ్ట్ గురించి చెప్తూ ఉన్నాను. కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి? మనం ఇచ్చినటువంటి టిఎంఎస్కి అంటే అది జీరో వాల్యూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే డౌన్ షీల్డింగ్ అని మనం చూసాం. డౌన్ షీల్డింగ్ చూడండి. ఇలా పిక్స్ చూసాం కదా, ఇది డౌన్ షీల్డెడ్, ఇది షీల్డెడ్. వీటిని మనం ఏంటంటే కెమికల్ షిఫ్ట్స్ అంటాం. అంటే ఇక్కడ నుంచి 0, 1, 2, 3, 4, 5 ఇలా పీక్స్ అనేటివి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. వీటిని మనం కెమికల్ షిఫ్ట్స్ అంటాం. వాటి గురించి మనం ఈరోజు చూద్దాం. వాటి మీద ఫ్యాక్టర్స్ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను నేను. ఫ్యాక్టర్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నాను, ఎలక్ట్రోనెగటివిటీ అన్నాను, నెక్స్ట్ అనిసోట్రోపిక్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అన్నాను, నెక్స్ట్ తర్వాత హైడ్రోజన్ బాండింగ్ అన్నాను. వాటి గురించి క్లియర్గా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే, రైట్. కెమికల్ షిఫ్ట్, యు సీ బేసిక్ వొకాబులరీ. ద పొజిషన్ ఆఫ్ a signal in an NMR spectrum. The position of a signal in an NMR spectrum is called chemical shift. దీన్ని మనం డెల్టాతో చూపిస్తామన్నాం. డెల్టా మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. డెల్టా ప్లస్ టౌ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. ఓకే, సేమ్. So here the position of a signal in an NMR spectrum is called chemical shift. This is called chemical shift. Next, chemical shift is actually the frequency position on x-axis of an NMR signal. You see, మనం రాశాం లాస్ట్ క్లాస్లో. ఇలా చూసినప్పుడు ఏంటంటే ఇది టిఎంఎస్ అనుకున్నాం, ఇది 0 అనుకున్నాం. దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సెస్ కనుక అనుకున్నట్లయితే ఇందులో వచ్చేటువంటి ఈ పీక్స్ని మనం ఏమంటామంటే కెమికల్ షిఫ్ట్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ కెమికల్ షిఫ్ట్. ఈజ్ ఇట్ క్లియర్? సో ద కెమికల్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ యాక్చువల్లీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ an NMR signal. That is nothing but position on x-axis. The position on x-axis containing frequency is generally called chemical shift. Listen. This is the x-axis. It is a TMS. This is the frequency. You see numbers. See the numbers 0, 1, 2, 3, 4, 5 ppm, parts per million, or hertz, or cps. మనం దేనితో చూపించవచ్చు. This is the frequency. So frequency present on the x-axis. Simultaneously these peaks containing these values are called chemical shift values. Clear? అర్థమైందా నాన్న? అర్థమవుతుందా? Now let us see. Variation in structural factors, variation in magnetic field,
వేరియేషన్ ఇన్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ hence is called chemical shift. ఈ కెమికల్ షిఫ్ట్ రావడానికి కారణం ఏంటి? ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఇక్కడ టిఎంఎస్ అని రాశావు, ఇక్కడ 0 అన్నావు, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూస్లో ఇలా పీక్స్ వస్తున్నాయి కదా, మరి ఈ పీక్స్ రావడానికి కారణం ఏంటి అంటే వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ కెమికల్ షిఫ్ట్? కెమికల్ షిఫ్ట్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు అలా పీక్స్ వస్తాయి అంటే ఇక్కడ ఏమంటున్నాడు, వేరియేషన్ ఇన్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్, స్ట్రక్చరల్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి ఆ పీక్స్ వస్తాయంటున్నాడు. వేరియేషన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేరియేషన్ ఇన్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ, హ్యాండ్స్ ద కెమికల్ షిఫ్ట్. ఇవి అన్నీ కూడా ఏంటంటే కెమికల్ షిఫ్ట్కి కారణమవుతున్నాయి అంటున్నాడు. రైట్. సమ్ కెమికల్ షిఫ్ట్ డస్ నాట్ నెసెసర్లీ మీన్ సమ్ ఎన్విరాన్మెంట్. కొన్ని కెమికల్ షిఫ్ట్స్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ మీద అవి ఏంటివి, అవి ఆ ఎన్విరాన్మెంట్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్. మనం ఇంతకుముందు ప్రీవియస్లో చెప్పాం, ఒకటి వేరియేషన్ ఇన్ స్ట్రక్చరల్, వేరియేషన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పాం కదా. అందులో స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పింది ఇదే. ద కెమికల్ షిఫ్ట్, ఒక కెమికల్ షిఫ్ట్ కారణం ఏంట్రా అంటే అందులో సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ అవైలబుల్. వాట్ ఆర్ దట్ ఫ్యాక్టర్స్? One is the electronegative groups, magnetic anisotropy, hydrogen bonding. These are the factors: electronegative groups, magnetic anisotropy, hydrogen bonding. Inductive effects by electronegative groups. స్ట్రక్చరల్ ఫ్యాక్టర్లో దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇండక్టివ్ ఎఫెక్ట్ బై ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్. ఏంటి ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై ఇండక్టివ్ ఎఫెక్ట్? ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద సిగ్మా బాండింగ్ electrons is influenced on adjacent carbons. That is the inductive effect. So sigma bond containing groups, maybe electronegative groups are present. What happened? Presence or absence of electronegative groups alter the electron density around the protons. చూడండి, ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్ ఉన్నప్పుడు కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్లో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ మీద దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇంక్రీజ్ చేయవచ్చు, లేదా ఎలక్ట్రాన్ డెన్సిటీని డిక్రీజ్ చేయవచ్చు. ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇంక్రీజ్ చేస్తే, డిక్రీజ్ చేస్తే ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది పెరగనన్నా పెరుగుతుంది, లేదా తగ్గనన్నా తగ్గుతుంది. మరి పెరుగుతుందా తగ్గుతుందా ఎలా అనేది మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్. కెమికల్ షిఫ్ట్, ఏ డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ఏ న్యూక్లియస్ డీసీల్స్ దట్ న్యూక్లియస్ అండ్ మూవ్స్ ద సిగ్నల్ డౌన్ ఫీల్డ్. ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంట్రా అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇటు సైడ్ అంతా ఏంట్రా అంటే డౌన్ షీల్డ్, అంటే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి, వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. 5 4 3 2 1 0. చూడండి, ఏ డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ఏ న్యూక్లియస్ డీసీల్స్ దట్ న్యూక్లియస్ అండ్ మూవ్స్ ద సిగ్నల్ డౌన్ ఫీల్డ్. చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ CH3H బాగా అబ్జర్వ్ చేయండి. CH3H ఇక్కడ ఏంటి, హైడ్రోజనే. CH3I అంటే అయోడిన్, బ్రోమిన్, క్లోరిన్, ఫ్లోరిన్. చూడండి,
electronegativity gradually increases. చూడు, electronegativity gradually increases. ఏమైంది ఇక్కడ? ఎలక్ట్రోనెగటివ్ ఆటం లేదు, హైడ్రోజన్ ఏముంది. మరి దీని సిగ్నల్ ఎక్కడ వచ్చింది అంటే 0.233 ppm దగ్గర వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అయోడిన్ అనేటువంటి ఒక ఎలక్ట్రోనెగటివ్ ఆటం వచ్చేసరికి ఏంటంటే దాని సిగ్నల్ పీక్స్ వాల్యూ పెరిగింది, 2.2 pmకి అయింది. బ్రోమిన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే చూడండి, బ్రోమిన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ అయోడిన్ కన్నా కొంచెం ఎక్కువ కాబట్టి, సో ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఫ్లోరిన్ గ్రేటర్ దాన్ క్లోరిన్ దాన్ బ్రోమిన్ దాన్ అయోడిన్. ఎస్, మనకు తెలుసు. సో ఫ్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఆటం కనుక ఉన్నట్లయితే అప్పుడు కెమికల్ షిఫ్ట్ వాల్యూ హైయెస్ట్గా ఉంటుంది. క్లోరిన్ కొంచెం తక్కువ కాబట్టి 3.1 కొంచెం తగ్గింది. బ్రోమిన్కి ఇంకా తక్కువ 2.7, అయోడిన్కి ఇంకా తక్కువ 2.2, హైడ్రోజన్కి వచ్చేసరికి నో ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి 0.23. అంటే ఎప్పటికే కానీ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఆటమ్స్ గినక ఉన్నట్లయితే, కార్బన్కి బంధించబడి ఉన్నట్లయితే, ఆ కార్బన్ మీద హైడ్రోజన్ అనేటువంటి ఒక ప్రోటాన్ ఉన్నట్లయితే అప్పుడు దాని యొక్క సిగ్నల్ అనేది మనకేంటంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూ అనేది ఎక్కువలో మనకు కనిపిస్తుంది కానీ తక్కువలో కనిపించదు. ఇప్పుడు చూడండి, సరే సార్ ఒక కార్బన్ దగ్గర ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే వాల్యూలు పెరుగుతాయన్నావు కదా, ఒకవేళ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ సంఖ్య పెరిగితే ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. చూడండి, ఇక్కడ CH4 కేవలం హైడ్రోజన్సే ఉన్నాయి, వాల్యూ ఎంత అన్నాడు? 0.23 అన్నాడు. ఇక్కడ CH3Cl చూడండి, ఇక్కడ CH3Cl అంటే ఒకే ఒక ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఉంది, 3.05. ఇక్కడ CH2Cl2 అనేసరికి ఏంటంటే ఇక్కడ 2 ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 5.3. చూడండి, 0.29, 3.05, 5.3. ఇక్కడ CHCl3 క్లోరోఫామ్ చూసినట్లయితే మనకు 7.27 వస్తుంది. 7.27 అంటే నువ్వు తీసుకున్నటువంటి శాంపిల్ ఆఫ్ కాంపౌండ్లో కార్బన్తో పాటు హైడ్రోజన్ ఉంది కాబట్టి, ఇలా హైడ్రోజన్ ఉన్నటువంటి ఈ కార్బన్కి ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ లింక్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది మనకు కెమికల్ షిఫ్ట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. కేవలం NMR స్పెక్ట్రాలో మనకు హైడ్రోజన్కు సంబంధించిన సిగ్నల్సే ఉంటాయి, కార్బన్కు సంబంధించిన సిగ్నల్స్ ఉండవు, క్లోరిన్కి సంబంధించిన సిగ్నల్స్ ఉండవు. ఇట్ ఈస్ ద ప్రోటాన్ NMR స్పెక్ట్రోస్కోపీ. అంటే హైడ్రోజన్లో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి ఆ ప్రోటాన్ అనేది మ్యాగ్నెటిక్ వాల్యూలోకి రావడం వలన, అంటే నువ్వు పంపించేటువంటి రేడియో వేవ్స్ అది స్వీకరించి అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై అయ్యి అందులో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ వల్ల మనకేంటంటే రెజనెన్స్ జరిగి మనకి NMRలో సిగ్నల్స్ రూపంలో ఇచ్చేది కేవలం హైడ్రోజన్ మాత్రమే. చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపించింది. ఒక క్లోరిన్, 2 క్లోరిన్లు, 3 క్లోరిన్లు. So a decrease in electron density around a nucleus deseal that nucleus and move the signal downfield. Downfield అంటే ఏదో కాదు, కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎక్కువ. షీల్డింగ్ అంటే ఏదో కాదు, కెమికల్ షిఫ్ట్ వాల్యూ తక్కువ. కాబట్టి లాస్ట్ క్లాస్లో చెప్పాను డీషీల్డింగ్ అంటే ఏంటి, షీల్డింగ్ అంటే ఏంటి. డీల్ షీల్డింగ్ అన్నప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ అంటే హైడ్రోజన్ యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. షీల్డింగ్ అన్నప్పుడు హైడ్రోజన్ యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూ తక్కువగా ఉంటుంది. చూడు, 1 క్లోరిన్ 3.1, 2 క్లోరిన్ అయితే 5.3, 3 క్లోరిన్స్ అయితే 2.6. Now let us see chemical shift. In case of alkyl groups number increases. Alkyl group number increases. చూడండి, it is only methane.
It is only methane. It is one methyl group present on the primary carbon, two methyl groups present on the secondary carbon, three methyl groups present in the tertiary carbons. So this is the methane. Methane lo there is no alkyl groups or support, so only hydrogens are present with single carbon, therefore 0.23. Here in the primary carbon linked with one alkyl group, that is the methyl, therefore these hydrogens, primary carbon containing hydrogen, the chemical shift value compared to methane slightly increases, 0.9. In the secondary carbon, the secondary carbons, two alkyl groups are linked, therefore secondary carbon containing hydrogen having maximum chemical shift, that is compared to primary 1.3 ppm. Similarly, here tertiary carbon containing hydrogen having three alkyl groups, so here number of alkyl groups are gradually increases from right to left, so here chemical shift value also increases. Here 0.23 no alkyl group, here one alkyl group 0.9, here two alkyl groups 1.3, here three alkyl groups 1.7. Means when the number of alkyl groups are increases, the chemical shift value gradually increases. So second factor, magnetic anisotropy involving pi ring systems. Pi ring system means pi bond containing a ring compound or acyclic compounds, that is the alkenes, double bond, alkynes, triple bond, aromatic compound, that is the benzene, again double bonds. So these bonds containing compounds having magnetic anisotropy. Magnetic anisotropy means the arrangement of hydrogen protons is perpendicular to magnetic field or away from the magnetic field. This is called magnetic anisotropy. Let's see. This is the pi ring systems. Benzene aromatic, alkenes, alkynes, and carbonyl compounds, C double bond O. So here pi electrons are available, alkenes pi electrons are available, alkenes pi electrons are available. In the benzene aromatic compound like benzene, pi electrons are available. These pi electrons containing compounds exhibit anisotropy. How? Magnetic anisotropy is nothing but non-uniform spatial variation of magnetic field in space, that is along different axes. యూనిఫామ్గా ఉండదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్పేషియల్ వేరియేషన్లో యూనిఫామ్గా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలానైనా ఉండొచ్చు, ఇలానైనా ఉండొచ్చు, ఇలానైనా ఉండొచ్చు, ఇలానైనా ఉండొచ్చు, ఎలానైనా ఉండొచ్చు. సో ద మ్యాగ్నెటిక్ వేరియేషన్, non-uniform spatial variation of magnetic field in space, that is along different axes, is known as magnetic. మరి అలా ఎందుకు జరుగుతుంది? Why? What happened? Now let us see. 2p orbital forming a pi bond. Yes, 2p forming a pi bond. ఎట్లా ఏర్పడుతుంది పై బాండ్? హైబ్రిడైజేషన్లో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. అంటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కానటువంటి ప్యూర్ ఆర్బిటాల్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద లేటరల్ ఓవర్లాపింగ్ ఆర్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్. ఇట్ ఈస్ కాల్డ్ పై బాండ్. Now you see, anisotropy is a result of non-spherical distribution of pi electrons. Pi electron cloud అనేది ఒకే రకంగా డిస్ట్రిబ్యూట్ కాదు. నాన్ స్పెరికల్ అంటే రౌండ్గా కాకుండా ఎలానైనా నాన్ స్పెరికల్ షేప్లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. నాట్ స్పెరికల్లీ సిమెట్రికల్ పై ఆర్బిటాల్స్ అనేది స్పెరికల్గా సిమెట్రికల్గా ఉండవు. గ్రేటర్ మొబిలిటీ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ యొక్క మొబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లెస్ స్ట్రాంగ్లీ హెల్డ్ పై ఎలక్ట్రాన్స్. కాబట్టి పై ఎలక్ట్రాన్స్ మనకు చాలా తక్కువగా
ఉంటాయి. అంటే ఓవర్లాపింగ్ అనేది లేటరల్ ఓవర్లాపింగ్ అంటాం. అందుకే లెస్ స్ట్రాంగ్లీ హెల్డ్ పై ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఈ విధంగా ఉన్నట్లయితే, ఇలా అప్లై చేసినట్లయితే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఈ డైరెక్షన్లో అప్లై చేసినట్లయితే, ఈ సైడ్లో అప్లై చేసినట్లయితే, ఇటువైపు ఉన్నటువంటి ప్రోటాన్స్ ఏంటంటే ఇటువైపు తిరుగుతూ ఉంటాయి, ఇటువైపు తిరుగుతూ ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అవి దూరంగా ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకవైపు వస్తుంది, ఇవి ఒకవైపు మూవ్ అవుతున్నాయి. కాబట్టి మనకేమవుతుంది, పై సిస్టమ్ జనరేట్. ఎస్, పై సిస్టమ్ జనరేట్ అయినప్పుడు ఇండ్యూస్డ్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇండ్యూస్డ్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ అనిసోట్రోపీ. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ ప్రోటాన్లకు ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇవి అవే ఫ్రమ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి రెడ్యూస్డ్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్నే మనం మ్యాగ్నెటిక్ అనిసోట్రోపీగా మనం చెప్పుకో. నౌ లెట్ us see. This is the shielded protons. More electron cloud are present, that is less delta value. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్ట్రాంగ్ లెస్ డెల్టా వాల్యూ, అంటే టీఎంఎస్కి దగ్గర ఉంటాయి. షీల్డెడ్ రీజియన్, షీల్డెడ్ ప్రోటాన్స్కి నీకు ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎప్పుడైతే ఇక్కడ తగ్గిపోయిందో, ఇక్కడ ఏమవుతాయంటే షీల్డ్ అయిపోతాయి. అంటే మ్యాక్సిమం డెల్టా వాల్యూ, మినిమం డెల్టా వాల్యూ. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి వాటికి డెల్టా వాల్యూ తక్కువ ఉంటుంది. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 4, ఇక్కడ 1. అంటే ఏంటి, ఇవి షీల్డెడ్, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ బాగుంది. అంటే అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్లు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి దూరంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ అనేది ఏంటంటే మనకు షీల్డెడ్గా అయిపోయినాయి. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి షీల్డెడ్గా అయిపోయినాయి. కాబట్టి మనకు ఏంటంటే షిఫ్టింగ్ వాల్యూ అనేది తక్కువగా వచ్చింది. వీటికి డీషీల్డెడ్ అయ్యేటువంటి హైడ్రోజన్స్కి మ్యాగ్నెటిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఎలక్ట్రో నెగటివిటీ అనేది ఏంటంటే ఫ్లోరిన్, అంటే హైలీ ఎలక్ట్రో నెగటివ్ ఆటమ్స్ లైక్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఈ 3 హైలీ ఎలక్ట్రో నెగటివ్ ఆటమ్స్ ఉన్నటువంటి హైడ్రోజన్స్కు మాత్రమే ఈ హైడ్రోజన్ బాండ్ అనేది వర్తిస్తుంది, మిగతా వాటికి వర్తించదు. మరి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ వల్ల ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూ పెరుగుతుందా, తగ్గుతుందా, ఏమవుతుంది? లెట్ us see. చూడండి, NH3 వాటర్, అమ్మోనియా వాటర్ మధ్యలో రింగ్ సర్కిల్ చేశాను కదా, దిస్ ఈజ్ ద హైడ్రోజన్ బాండింగ్, దిస్ ఈజ్ ద హైడ్రోజన్ బాండింగ్, దిస్ ఈజ్ ద హైడ్రోజన్ బాండింగ్. మరి హైడ్రోజన్ బాండ్ వల్ల చూడండి, హైడ్రోజన్, మోర్ హైడ్రోజన్ బాండింగ్, మోర్ డీల్ షీల్డింగ్ ఆఫ్ ఫోటాన్, అంటే షిఫ్టింగ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. హయ్యర్ కెమికల్ సేఫ్ట్, హయ్యర్ కెమికల్ సేఫ్ట్. ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, హైడ్రోజన్ బాండ్ ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, OH గ్రూపులు కానీ NH గ్రూపులు కానీ ఉన్నాయా లేదా అని మనకి ఎట్ట తెలిసిపోతుంది అంటే, డ్యూటీరియం ఆక్సైడ్ కనుక పంపించినట్లయితే అక్కడ హైడ్రోజన్ ప్లేస్లో డ్యూటీరియం చేరిపోతుంది. కాబట్టి డ్యూటీరియం కనుక ఉన్నట్లయితే సిగ్నల్స్ డస్ నాట్ గివ్. కాబట్టి ఒక శాంపిల్ తీసుకున్నప్పుడు అందులో సిగ్నల్స్ కనుక ఇచ్చినట్లయితే అందులో OH గ్రూప్ ఉందా, NH గ్రూప్ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే, డ్యూటీరియంతో కనుక శాంపిల్ కనుక చేసినట్లయితే, డ్యూటీరియంతో ఎప్పుడైతే రీప్లేస్ అయిపోతాయో మనకు సిగ్నల్స్ రావు. నౌ డిస్కసింగ్ స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద NMR పిక్స్. మరి సిగ్నల్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. A brief discussion on spin coupling. Spin coupling అంటే ఏంటి చూడండి. స్పిన్ ఆఫ్ వన్ ప్రోటాన్ ఈజ్ క్లోజ్ ఇనఫ్ టు
affect the spin of another is called spin coupling. కండిషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కార్బన్ ఉన్నట్లయితే ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్లు, ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్లు సేమ్ హైడ్రోజన్స్ గినక ఉన్నట్లయితే స్పిన్ కప్లింగ్ జరగదు. నోట్ దిస్ పాయింట్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఏ హైడ్రోజన్స్ ఓరియంటేషన్ ఉందో సెకండ్ కార్బన్ దగ్గర కూడా అదే ఓరియంటేషన్ గినక ఉన్నట్లయితే, అంటే సిమిలర్ హైడ్రోజన్స్ ఉన్నట్లయితే నో స్పిన్ కప్లింగ్. అలా కాకుండా ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ నేను ఒక హైడ్రోజన్ తీసేస్తా, ఇక్కడ నేను ఒక హైడ్రోజన్ తీసేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వేరే గ్రూప్ ఏదన్నా ఉండొచ్చు, ఇక్కడ వేరే గ్రూప్ ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ కార్బన్ మీద ఏంట్రా అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సిమిలర్ ప్రోటాన్స్, డిస్సిమిలర్ ప్రోటాన్స్. కాబట్టి ఇలా అడ్జసెంట్ కార్బన్స్ మీద హైడ్రోజన్ ఓరియంటేషన్ డిఫరెంట్ కనుక ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రోటాన్ కప్లింగ్ ని స్పిన్ కప్లింగ్ అంటారు. కానీ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దూరం మీద ఇది డిపెండ్ కాదు. Now let us see. No coupled hydrogen. No coupled hydrogen అంటే ఈ కార్బన్ మీద ఏంట్రా అంటే హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఈ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, పక్కన ఈ కార్బన్ల మీద మనకు అడ్జసెంట్ కార్బన్ మీద హైడ్రోజన్ లేదు కాబట్టి ఇక్కడ స్పిన్ కప్లింగ్ అనేది జరగదు. స్పిన్ కప్లింగ్ అనేది జరగదు. మరి నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఏంటి సార్? నంబర్ ఆఫ్ సిగ్నల్స్ కి ఏంట్రా అంటే ఒక ఫార్ములా ఉంది, అదేంట్రా అంటే n+1. n అనేది ఏంటి సార్ అంటే నంబర్ ఆఫ్ డిస్సిమిలర్ హైడ్రోజన్స్. డిస్సిమిలర్ హైడ్రోజన్స్ n ఉన్నాయి, ఇక్కడ కేవలం ఒకే ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి n వాల్యూ అనేది ఏంట్రా అంటే దాని పక్క కార్బన్ మీద కూడా మనకు హైడ్రోజన్స్ ఉండాలి, లేవు కాబట్టి n వాల్యూ 0. అంటే అడ్జసెంట్ కార్బన్ మీద ప్రోటాన్స్ అనేటివి లేవు, హైడ్రోజన్స్ లేవు కాబట్టి n = 0. కాబట్టి 0+1 ఏమవుతుంది? 1. కాబట్టి నంబర్ ఆఫ్ పీక్స్ ఎన్నిరా అంటే ఒకటి వస్తుంది. అలా ఒక్కటి కనుక వస్తే దాన్ని సింగిలెట్ అంటారు. దాన్ని ఏమంటారు? సింగిలెట్. రెండవ దాంట్లో చూద్దాం. రెండవ కార్బన్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, ఈ పక్క కార్బన్ దీన్ని చూసుకున్నట్లయితే దీని మీద ఒక హైడ్రోజన్ ఉంది, రైట్. ఇప్పుడు ఏంట్రా అంటే ఇది డిఫరెంట్ ఓరియంటేషన్. ఈ హైడ్రోజన్కి ఈ హైడ్రోజన్కి డిఫరెన్స్ ఉంది. ఈ హైడ్రోజన్ కేవలం హైడ్రోజన్ ఉంది, పక్కన గ్రూపులు ఏం లేవు. కానీ ఈ హైడ్రోజన్ పక్కన ఏంటంటే మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిహెచ్ ఓరియంటేషన్ అనేది ఈ సిహెచ్ ఓరియంటేషన్తో చూస్తే డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఈ రెండు హైడ్రోజన్లు మనం అన్సిమెట్రికల్ హైడ్రోజన్స్ అంటాం. ఇక్కడ ఏంట్రా అంటే 1 2 3 డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే సిమెట్రికల్ హైడ్రోజన్స్ కాదు, అన్సిమెట్రికల్ హైడ్రోజన్స్ కాబట్టి ఈ n విలువ వచ్చేసి 3, n = 3 అయింది కాబట్టి n+1 3+1 దట్ ఈస్ ఈక్వల్ టు 4 అయింది. కాబట్టి దీన్నే మనం డబులెట్, ట్రిపులెట్, క్వార్టెట్ ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఓకే. కప్లింగ్ టు స్పిన్ హాఫ్ న్యూక్లీ అంటే స్పిన్ కప్లింగ్ని మనం పాస్కల్ ట్రయాంగిల్తో మనం చెప్పొచ్చు. వాట్ ఈస్ ద పాస్కల్? చూడండి, నంబర్ ఆఫ్ నైబర్ ప్రోటాన్స్ ఈజ్ నథింగ్ బట్ n, number of lines is nothing but n+n. So n+n rule. 0 neighbor అంటే there is no protons adjacent carbons. For example మీథేన్ లో ఒకే ఒక కార్బన్ మీద 4 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి అడ్జసెంట్ కార్బన్స్ లేవు కాబట్టి ఇక్కడ n = 0 అయిపోతుంది. సో n = 0 అన్నప్పుడు సింగిలెట్ ఒకటే. ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏంటంటే నైబర్ ప్రోటాన్స్ ఒక్కటి గినక ఉన్నట్లయితే n = 1, 1+1, డబులెట్ 1 1.
ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నైబరింగ్ ప్రోటాన్స్ 2 ఉన్నట్లయితే అప్పుడు ట్రిప్లెట్ వస్తుంది. ట్రిప్లెట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దిస్ ఇస్ ద ఫస్ట్ కార్బన్, దిస్ ఇస్ ద సెకండ్ కార్బన్. ఇప్పుడు ఈ కార్బన్ సిగ్నల్స్ మనకు కావాలి అంటే దిస్ కార్బన్ సిగ్నల్స్ మనకు కావాలి అంటే ఈ పక్క కార్బన్ మీద ఉన్నటువంటి ప్రోటాన్స్ మనకు కావాలి. ఇక్కడ పక్క కార్బన్ మీద ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 3 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది అన్సిమెట్రికల్. ఇలా అన్సిమెట్రికల్ ఉన్నప్పుడు మాత్రమే స్పిన్ కప్లింగ్ జరుగుతుంది. ఇక్కడ 3 ప్రోటాన్లు, ఇక్కడ 3 ప్రోటాన్లు ఉంటే ఈక్వల్ ప్రోటాన్స్ కాబట్టి వీటి మధ్య కప్లింగ్ జరగదు, స్పిన్ కప్లింగ్ జరగదు. ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ ఈ కార్బన్లో ఉన్నటువంటి హైడ్రోజన్ పీక్స్ మనకు తెలియాలి అంటే పక్క కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ మనకు తెలియాలా. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి n = 2 అన్నమాట. 2 + 1 అన్నప్పుడు ఏంటంటే 3 వస్తుంది. కాబట్టి 3 కిందకి వస్తే దాన్ని ట్రిప్లెట్ అంటాం. కాబట్టి ఈ హైడ్రోజన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ట్రిప్లెట్ స్టేజ్లో ఉంటాయి. ట్రిప్లెట్ అంటే ఏంటి? ట్రిప్లెట్ అన్నప్పుడు ఏంట్రా అంటే ఈ పీకు వచ్చేటువంటి పీకులో 3 పీక్స్ ఉంటాయి. 3 పీక్స్ అంటే ఏంటి? ఇలా పీక్ వచ్చినట్లయితే అది సింగిలెట్ అన్నట్లు, పీక్లోనే మళ్ళీ 2 సబ్ పీకులు ఉంటే దాన్ని డబులెట్ అన్నట్లు, పీక్లోనే మనకు 3 సబ్ పీక్స్ కనుక ఉంటే దాన్ని ట్రిప్లెట్ అంటారు. ఈ ట్రిప్లెట్లు అన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి హైట్ ఒక విధంగా ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి హైట్ ఒక విధంగా ఉంటుంది. అదే 1:2:1 అంటారు. ఏది? ఇక్కడ ఉన్నటువంటి ట్రిప్లెట్కి పాస్కల్ ట్రయాంగిల్. పాస్కల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇది a + b పవర్ 0, a + b పవర్ 1, a + b స్క్వేర్, a + b క్యూబ్. అంటే a + b పవర్ 0, a + b పవర్ 1, a + b స్క్వేర్, a + b క్యూబ్. ఇదంతా కూడా ఏంట్రా అంటే బైనామియల్ థియరమ్కి సంబంధించినటువంటిది. కాబట్టి అందులో వచ్చేటువంటి ఎక్స్పాన్షన్ని సింప్లెస్ట్ ఫామ్లో పాస్కల్ అనేటువంటి సైంటిస్ట్ చూపించాడు. కాబట్టి 1:1, 1:2:1, 1:3:3:1, 1 కాబట్టి ఈ మధ్యలో 1 ఉంటుంది. నెక్స్ట్ తర్వాత 1 + 1 2 1, మళ్ళీ ఇక్కడ 1 + 2 3, 2 + 1 3 1. అంటే ఈ ఫస్ట్ రోను మనం ఏమంటానంటే ఈ ఫస్ట్ రోని మనం a + b హోల్ 0, ఇది a + b 1, a + b స్క్వేర్, ఇది a + b క్యూబ్కి సంబంధించింది అనమాట. ఇక్కడ సింగిలెట్ అన్నప్పుడు ఏంట్రా అంటే ఇలా ఉంటుంది, డబులెట్ అన్నప్పుడు ఏంట్రా అంటే 2 పీక్స్ వస్తాయి, ట్రిప్లెట్ అన్నప్పుడు ఏంట్రా అంటే 3 పీక్స్ వస్తాయి. ఇందులో 1 ఈక్వల్గా ఉంది కాబట్టి ఫస్ట్ పీకు లాస్ట్ పీకు 2 ఈక్వల్ హైట్లు ఉంటాయి, రెండోది మాత్రం కొంచెం పొడుగు ఉంటుంది. ఇక్కడ క్వార్టెట్లో కనుక చూసినట్లయితే ఫస్ట్ది ఈ లాస్ట్ది ఏంటంటే పీక్ ఒకే హైట్లో ఉంటాయి, తర్వాత ఉన్నటువంటి 2 పీక్స్ సమాన హైట్లో ఉంటాయి. ఈ సమాన హైట్లో ఉంటాయి అంటున్నాం కదా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ అంటే 2 పీకుల మధ్యలో ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రాంతాన్ని ఏమంటారంటే J అంటారు. దట్ ఈస్ కాల్డ్ కప్లింగ్ కాన్స్టెంట్. అంటే కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే కెమికల్ షిఫ్ట్లో ఉన్నటువంటి పీక్లో ఉన్నటువంటి సబ్ పీక్స్ ఏవైతే ఉంటాయో 2 సబ్ పీక్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం J అనేటువంటి లెటర్తో చూపిస్తాం. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ spin coupling constant. Right. Information that can be obtained from this future. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఆ పీక్స్ ను బట్టి మనకు ఇన్ఫర్మేషన్. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ సిగ్నల్ రిఫ్లెక్ట్స్ ద నంబర్ ఆఫ్ నైబరింగ్ హైడ్రోజన్స్. ఈ పీక్స్ ను బట్టి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి అడ్జసెంట్ కార్బన్స్ మీద అని మనం కనుక్కోవచ్చు. స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ ఆఫ్ NMR సిగ్నల్స్ రివీల్స్
ద నైబరింగ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ ప్రోటాన్ విత్ ఇన్ ఎ మాలిక్యూల్. కాబట్టి ఒక మాలిక్యూల్లో కనుక ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి కార్బన్ల మీద ఏ విధమైనటువంటి హైడ్రోజన్స్ ఉంది అనేటువంటిది మనం ఏ విధంగా ఉంది అనేది మనం గమనించవచ్చు. జనరల్గా మనకు కెమికల్ షిఫ్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, 0 to 2 మధ్యలో ఏంట్రా అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి, 4 నుంచి 2 మధ్యలో ఏంట్రా అంటే ఆల్కైల్ హాలైడ్స్కి సంబంధించిన హైడ్రోజన్కి, 2 అనేది ఏంట్రా అంటే అల్లైలిక్ కావచ్చు, అల్లైలిక్ ప్రోటాన్స్ సంబంధించింది కావచ్చు. 4 నుంచి 6 మధ్యలో ఏంట్రా అంటే వినైల్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రోటీన్ కావచ్చు. 6 నుంచి 8 మధ్యలో ఏంట్రా అంటే ఆరోమాటిక్ హైడ్రోజన్స్ కావచ్చు. నెక్స్ట్ 10 to 12 మధ్యలో కనుక ఉన్నట్లయితే ఆల్డిహైడ్లు, కార్బాక్సిలిక్ యాసిడ్లకు సంబంధించింది ఉండవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.